తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈ వారం వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతోటి గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుకు తెచ్చుకొని వారితోటి చర్చా కార్యక్రమాల్లో కూడా నిమగ్నం అవుతారని చెప్పవచ్చు. అంటే గతంలో జరిగినటువంటి మంచి చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో ధనురాశి వారి జీవితంలో వాటిని ఇతరులతోటి పంచుకుంటారని కూడా చెప్పవచ్చు. వివాహాది వేడుకలకు హాజరవుతారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. సోదర వర్గం వారితో నెలకొన్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి కొంతకాలంగా ఎవరితో ప్రయత్నం చేస్తారో వారికి ఆ కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది కాబట్టి అటువైపు మరొకసారి ప్రయత్నించడం చాలా మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. రాజకీయ నాయకులకు, వైద్యులకు చక్కగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధనురాశి వారు ఉత్తర దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, సూర్యభగవాన్ని ప్రతినిత్యం ఆరాధన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా అయోమయంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అన్న మీమాంసలు అధికంగా ఈ వారం వీరి సమయాన్ని వెచ్చిస్తారని చెప్పవచ్చు. ఎంతగా శ్రమ పడ్డా కూడా మకర రాశి వారికి పనులు మాత్రం ముందుకు సాగవు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఆశించినటువంటి ఆదాయం సమకూరకపోవడం, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల మకర రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ వారం మకర రాశి వారు ఆర్థిక విషయాల్లో ముందు జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అకారణంగా ఏదైతే మనస్పర్ధలు, వైరం లాంటిది ఏర్పడుతుందో అది మరింత అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మకర రాశి వారు ఈ వారం కొంతవరకు భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. ఇక ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం కొంతవరకు వీరికి చికాకపరుస్తాయి. సోదర వర్గం వారు కొన్ని విషయాలు వీరికి సహాయ సహకారాలు అందించడం వల్ల కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేయాలన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, అదేవిధంగా లాయర్స్కు ఈ వారం కొంతవరకు నిరాశజనకంగానే గడుస్తుందని చెప్పవచ్చు. ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత వీరు నిరాశ చెందుతారు. షేర్ల క్రయ విక్రయాలు మాత్రం స్వల్పంగా లాభిస్తాయి. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అంటున్నప్పుడు స్వామివారికి ఒక్కసారి తులసీమాలను సమర్పించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఇంతకాలం పడినటువంటి కష్టాలు మరియు జ్యోతిషశాస్త్రరీత్యా కన్యరాశి వారు జీవితాంతం చేయదగిన పనులు, చేయకూడని పనులు ఏమిటి, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహిస్తే వీరి జీవితం సాఫీగా సాగుతుంది అన్న అంశాలు మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యరాశి వారు ప్రధానంగా చెప్పాలంటే మొక్కలకు, చెట్లకు ఎటువంటి హాని కూడా ఎప్పుడూ చేయకూడదు. అంటే చెట్లను పీకడం, మొక్కలను పీకడం అంటాం కదా, ఈ విధంగా చేయడం కానీ, వాటిని అగౌరవపరిచేలా ప్రవర్తించడం కానీ, వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం కానీ చేయకూడదు. కొంతమంది చెట్లను కాళ్ళతో తనడం, చేతులతో లాగడం, రకరకాలుగా హింస పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. వాటికి కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా చేయకూడదు. వీలుంటే ఆ చెట్లకు కాస్త నీరు పోసి ఆ చెట్లు పెంచే ప్రయత్నమే చేయాలి తప్పితే ఎటువంటి హాని, ఇబ్బంది కూడా కలిగించే ప్రయత్నం చేయకూడదు. అలాగే కన్యరాశి వారు మేనత్తలను ఎప్పుడు కూడా గౌరవంగా చూసుకుంటూ ఉండాలి. మేనత్తలకు ఉన్నంతలో సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. వారి ఆశీస్సులు కూడా ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వీరి తోబుట్టువులు అంటే చెల్లెళ్ళు అంటాం కదా, ఈ చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అంటే పిన్ని కూతురు కావచ్చు, లేకపోతే సొంత చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఈ విధంగా చెల్లెలు వరుస అయ్యేవారు ఎవరైతే ఉన్నారో అంటే వారికన్నా కూడా వయసులో తక్కువ వారు, చిన్నవారుగా చెప్తాం కదా, ఈ విధంగా అటువంటి చెల్లెలను ఎక్కువ కూడా వీరు ఆదరించే ప్రయత్నం చేయాలి. వారికి ఉన్నంతలో కూడా సహాయ సహకారాలు చేస్తుండాలి. కొంతమంది వ్యక్తులను సంఘంలో, సమాజంలో గమనించినప్పుడు మనం స్వచ్ఛ భారత పేరును మరొక దాని పేరు మీదనో ఎప్పుడు కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి ప్రవచనకర్తలు చెప్పినా, లేదా లక్ష్మీ కటాక్షం గురించి ఎవరైనా జ్యోతిష్ పండితులు లాంటి వారు చెప్పినా, లేకపోతే ప్రభుత్వం వారు చెప్పినా కూడా చాలామంది పాటించరు. కన్యరాశి వారి విషయానికి వస్తే ప్రధానంగా ఇటువంటి చెత్త చెదారం ఏదైతే వారు పారవేస్తుంటారో అంటే బయట వేస్తుంటారో చాలా జాగ్రత్తగా చూసి వేయాలి. చెట్టు మొదట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి చెత్త చెదారాన్ని వేయకూడదు. అంటే మనం ఏంటి, మన దగ్గర ఏదైనా ఇంట్లో ఏదైనా
చెత్త ఉందనుకోండి తీసుకుని వెళ్తుంటాం. బయట ఎక్కడన్నా చుట్టు లాంటిది కనిపిస్తే విసిరి అక్కడ వేసి వెళ్ళిపోతుంటాం కదా, అలా వేయకూడదు. అదేవిధంగా ఎవరన్నా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న పేదవారికి కానీ, అదేవిధంగా భర్త లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, అంటే కొంతవరకు వైధవ్యం ప్రాప్తించి ఇబ్బందులు పడే మహిళలు ఉంటారు కదా, అటువంటి వారికి, అదేవిధంగా ఆడపిల్లలు వయసులో చిన్నవారు ఎవరైతే ఉంటారో అనాథ పిల్లలు లాంటి వారికి వీలున్నప్పుడు కూడా కన్యారాశి వారు యథాశక్తిగా సహాయ సహకారాల వారికి అందించే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వర్షం పడినప్పుడు కొద్దిగా ఆ వర్షపు నీటిని కొద్దిగా ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక బాటిల్ లాంటి దాంట్లో కానీ సేకరించి ఇంటి పైకప్పు మీద ఉండేలా ఈ కన్యారాశి వారు ఎప్పుడూ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా వాయువ్య దిశలో ఈ వర్షపు నీరు ఏదైతే ఉందో దాన్ని అక్కడ కొంతవరకు స్టోర్ చేసుకోవడం, ఓ 3 months 4 months ఉండడం, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఆ నీటిని మార్చే ప్రయత్నం చేస్తుంటాం. వీరికి జీవితాంతం కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా కన్యారాశి వారు ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదా ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు, ఇంటర్వ్యూలు, పెళ్లి చూపులు లాంటి కోసం వెళ్ళేటప్పుడు, అంటే ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో కానీ, లేదా ముఖ్యమైన పనుల కోసం బయలుదేరి వెళ్ళేటప్పుడు కానీ ఒక ఆకుపచ్చని రుమాలను తమ వెంట ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే గ్రీన్ కలర్ క్లాత్ కొద్దిగా తీసుకుని దాన్ని ఎప్పుడు కూడా తమ దగ్గర, అంటే తమ హ్యాండ్ బ్యాగ్లో కానీ, స్త్రీలైతే పురుషులైతే తమ ప్యాకెట్లో కానీ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎప్పుడు కూడా తమ వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇది ఏ విధంగా వీరైతే ఆ విధంగా చేయవచ్చు. అదేవిధంగా కన్యారాశి వారు ఖచ్చితంగా కూడా ఇంటి ఆవరణలో అంటాం కదా, తులసి మొక్కను పెంచే ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు కూడా తులసి మొక్కకు నీరు పోస్తూ, వీలుంటే ఇక్కడ తులసి అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని పారాయణం చేయడం కూడా ప్రతిరోజు కూడా కన్యారాశి వారు అందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఒకవేళ కన్యారాశి వారి ఇంట్లో పురుషులు ఉన్నప్పుడు అలా చేయలేమని చెప్పు, వీలు కాదని చెప్పి అనుకున్నప్పుడు వారు ఏం చేయాలంటే, కన్యారాశి వారు ఆ తులసి మొక్కకు ప్రతిరోజు కూడా నీరు పోస్తూ ఉండడం మంచిది. ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, తల్లి కానీ భార్య కానీ ఎవరైతే ఉంటారో వారు అక్కడ తులసి కవచాన్ని కానీ, తులసి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ పారాయణం చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల కన్యారాశి వారికి, ఆ ఇంట్లో ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభం కలుగుతుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా వీలున్నప్పుడల్లా కూడా శనిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు, దానాలు అంటాం కదా, అవి ఎక్కువ కూడా ఈ రాశి వారి చేత చేయిస్తూ ఉండటం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా స్తోత్రం ప్రతినిత్యం పఠిస్తూ, దాంతోపాటుగా కుమారి పూజను కూడా కన్యారాశి వారు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంటే మామూలుగా చెప్పాలంటే మనం ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా కానీ, కొన్ని పండుగలు లేకపోతే చండీ హోమం లాంటివి చేసేటప్పుడు కానీ కుమారి పూజ ప్రత్యేకంగా చేయిస్తుంటారు మన దగ్గర బ్రాహ్మణులు. ఆ విధంగా కన్యారాశి వారు వీలున్నప్పుడు ఏమాత్రం అవకాశం దొరికినా వాళ్ళ కుల పురోహితులు చెప్తే వాళ్ళు చెప్తుంటారు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. ఆ విధంగా కుమారి పూజ చేస్తూ ఉండడం కూడా వీరికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా మాటలు మాట్లాడేటప్పుడు ఏవైతే మనం మాట్లాడకూడనటువంటి మాటలు ఉంటాయో, అంటే ఎదుటివారికి ఇబ్బంది కలిగించే మాటలు కావచ్చు, లేదా కొంచెం పరుషంగా మాట్లాడడం, కొంతమంది ఎక్కువ కూడా చెడ్డ మాటలు ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు కదా, ఈ విధంగా ఎవరూ చేయకూడదు. అందులో కన్యారాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఇటువంటి చెడు మాటలు అంటాం కదా, వీటిని మాట్లాడే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కోపాన్ని వీలున్నంత వరకు కూడా రాకుండా ఉండేలా చూసుకోవడం, లేదా కోపాన్ని నిగ్రహించుకోవడం కన్యారాశి వారికి జీవితాంతం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆకుపచ్చని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వీలున్నప్పుడు ఏంటంటే, ఎక్కడన్నా నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవహించే నదిలో వదిలిపెట్టడం కూడా వీరికి చాలా మంచిది. మనకు అందరికీ అర్థం అవ్వాలి, లేదా సులువుగా దొరికే వస్తువులు అంటే పెసలుగా చెప్పవచ్చు. పెసలను కొద్దిగా తీసుకుని వీలుంటే ఒక ఆకుపచ్చని వస్త్రంలో వాటిని మూటగట్టి ఎక్కడన్నా నీటిలో ప్రవహించే నీటిలో వదులుతూ ఉంటే కన్యారాశి వారికి జీవితాంతం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. వారి పూజా స్థానం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఎప్పుడు కూడా మార్చే ప్రయత్నం చేయకూడదు. అందులో చాలామంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏంటంటే, కొంతకాలం ఒక భగవంతుని ఫోటో పెట్టడం, తీసేయడం, మళ్ళీ ఇంకొక భగవంతుని ఫోటో పెట్టడం, ఇలా రకరకాలుగా మనం ఏదో ఇంటి అలంకరణల వస్తువులు మార్చినట్టుగా పూజా స్థానంలో కూడా వాళ్ళు పూజించే దేవుళ్ళను కూడా మార్చేస్తుంటారు. ఫోటోలను కానీ ప్రతిమలు కానీ మారుస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ కూడా చేయకూడదు. మనకి ఎంతవరకు భగవంతుడి యొక్క సేవ అవసరమో అంత చేసుకోవడం లేదని లేదు, కానీ ఎంతవరకు మనకు ఫొటోస్ లాంటివి కానీ, లేకపోతే విగ్రహాలు లాంటివి కానీ అవసరమో వాటిని ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. కొంతమంది వ్యక్తులు కొంతకాలం అక్కడ భగవంతుని పెట్టడం, మరి కొంతకాలం తీసేసి ఇంకొక భగవంతుని మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విధంగా సాధ్యమైనంత వరకు కూడా చేయకూడదు. ఎందుకంటే మనం ఒక ప్రతిమను ప్రతిరోజు కూడా పూజించేటప్పుడు, అంటే వినాయకుడిది కావచ్చు, లేకపోతే సాయిబాబా వారిది కావచ్చు, వెంకటేశ్వర వారిది కావచ్చు, దానికి ఒక శక్తి అంటూ ఏర్పడుతుంది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా తులారాశి వారి జీవితాంతం చేయదగిన పనులు, చేయకొన్ని పనులు ఏమిటి, ఎటువంటి విషయాల్లో తులారాశి వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, శుభకరం అన్న అంశంలో భాగంగా రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించవచ్చు అన్న అంశాలు.